మా చిన్నప్పుడు ఒక పాత సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు ఎస్ఐ పాత్ర వేశారు. ఆయన ఎవరు కనిపించినా కూడా మీది బందరా అని అడిగేవాడు. ఆయన డైలాగు అప్పట్లో చాలా పాపులర్, చాలా కామెడీగా ఉండేది. మీది బందరా అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రశ్నించేవారు. ఎందుకంటే ఆయన బందర్ నుంచి వచ్చాడు కాబట్టి బందర్ వాళ్ళు అంటే అతనికి ఒక ప్రేమ, అభిమానము, ప్రత్యేకమైన అభిమానము ఉంటుంది అని ఒక జోక్ అనమాట. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇద్దరు ఫ్రెండ్స్ తారసపడినా నీకు షుగర్ ఉందా అని అడగడం, ఉంది అనగానే ఒక ఆత్మీయ అభిమానం కలుగుతుంది ఆ ఫ్రెండ్ మీద. ఒరే నాకు ఉంది, నీకు షుగర్ ఉందా అని చెప్పి కంపారిజన్ వరకు వచ్చేసింది. కాబట్టి ఈ షుగరు, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవి రాకుండా ఉండడానికి ముందే వీటిని పసిగట్టి జీవనశైలిలో మార్పు తెచ్చుకోండి. డాక్టర్ గారిని సంప్రదించి మందులు తీసుకోండి. ఇలాంటి మన జీవితాన్ని ఒక జోక్ కాకుండా ఒక సీరియస్గా, ఎలా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావా, ఏంటి సంతోషం, ఏంటి విశేషాలు, ఏమేం చూసావు, ఎన్ని ఊర్లు తిరిగావు అని ఒక సరదాగా అడిగేలాగా జీవితాన్ని ఒక కలర్ఫుల్గా లీడ్ చేసే పరిస్థితికి తెచ్చుకుందాం. నీకు రోగం ఉందా, నీకు షుగర్ ఉందా, నీకు థైరాయిడ్ ఉందా అని ఎదుటి వాళ్ళని అడిగి వాళ్ళకి ఉందంటే మనం సంతోషపడే పరిస్థితి, అయ్యో నాకు ఉంది అని వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి, దాని నుంచి మనం బయటపడడానికి ప్రయత్నించాలంటే కేవలం మన జీవనశైలిలో మార్పు తీసుకువస్తే తప్పితే ఇది సాధ్యపడదు.